అందరికీ కూడా శ్రీరామనవమి మంగళాశాసనాలు. మొదటిది ఏమిటి అంటే ప్రశ్న అడిగింది, ఏమండి రామశబ్దం మీద రకరకాలుగా చెప్తున్నారు. నమో నారాయణాయలోంచి రాకారం తీశారు, ఓం నమశివాయలోంచి మా తీశారు, రెండూ కలిపేస్తే కదండి. ఇది ఎవరు చెప్పారు? ఎక్కడుంది? ఏ గ్రంథంలో ఉంది? రామాయణంలో నామకరణం చేస్తూ రామశబ్దం పెట్టాడు వశిష్ఠుడు. అది ఇలా ఏమన్నా అనౌన్స్ చేశాడా? ఎక్కడైనా ఉందా అది? పోనీ ఇలాగా ఇదేమో పంచాక్షరీ మంత్రం, అది అష్టాక్షరి. అష్టాక్షరి పంచాక్షరి కలిస్తేనే వచ్చిందని వేదంలో ఎక్కడైనా ఉందా? సరే, ఇలాంటివన్నీ చమత్కారాలు. అది నేను మాట్లాడను. రామశబ్దానికి ఉన్న విశేషం చెప్పడానికి రామ రహస్యోపనిషత్తు, తాపిని ఉపనిషత్తు అని వేదంలో భాగాలే ఉన్నాయి. వాటిల్లో రామ అండంలో చమత్కారాన్ని, పురాణాల్లో కూడా ఉన్నాయి చమత్కారాలు. రా అనగానే నోరు తెరుచుకుంటా అంట, లోపలున్న దుష్టవాయువు బయటికి పోయిందిట. మా అన్న అంట, మా అనేసరి పెదాలు మూసుకున్నాయి, మళ్ళీ లోపలికి రావుట. అలాంటిది రామనామము. అది రామనామం కాకుండా మరాని ఉపదేశించాడు. మరా 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 అంటే రామరామ అయిపోయింది. ఇలాంటి జోకులు, ఇలాంటి శ్లోకాలు 1000 దాకా ఉన్నాయండి. ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఉపనిషత్తు చెప్పిన మాటే ఇప్పుడు చెప్పుకుందాం. ఏమిటిది? పద్మపురాణం చెప్పిన వాక్యమే మనం అందరం వింటుంటాం. రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి మధురం మధురాక్షరం అని చెప్పి, అలాంటిది లేదు. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పరమశివులు వారు చెప్పింది. ఇవన్నీ ఉన్నాయి. కానీ రామనామం గొప్పతనం చెప్పడానికి రామ రహస్యోపనిషత్తు చెప్తుంది ఒక మాట. 11 నిర్వచనాలు చెప్పింది. మనం 3 ఎన్నో చెప్పుకుందాం. ఏమిటది? చిన్మయే అస్మిన్ మహావిష్ణౌ జాతే దాశరథే హరౌ రఘోః కులే ఖిలం రాతి రాజతే యో మహిస్థితః స రామ ఇతి లోకేషు విద్వద్భిః. ఆయన రాజతే యో మహిస్థితః, ఎవరైతే భూలోకంలో ఆవిర్భవించి ప్రకాశించాడో, 10 మంది చేత అవుననిపించుకున్నాడో అలాంటి వాడు గనక రాజతే యో మహిస్థితః. అందుకని రామ. ఇది ఉపనిషత్తు చెప్పిన వాక్యం, నేను చెప్పిన మాట కాదు. రామ రహస్యోపనిషత్తు. అందుకనే రావణాసురుడి లాంటి వాడే రాముడితోటి చూసిన తర్వాత శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమయీ, ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు ఆ పెద్దవాడే అన్నాడు. మారీచుడు లాంటి వాడు అన్నాడు. ఆ రామశబ్దం ఎంత గొప్పదోనయ్యా అని చెప్పి. అలాంటిది గనకనే ఇది రామ శబ్దము. అలాగే ఇంకొకటి ఏమిటంటే రాక్షసాయేన మరణం యాంతి. రాక్షసులందరూ కూడా ఎవరి చేత మరణాన్ని పొందాడో ఆయన. అయితే కృష్ణావతారంలో కూడా చంపాడు కదండి, మత్స్యావతారంలో చంపాడు కదా? కాదు, అక్కడంతా అద్భుతమైన ఇది చూపించి చంపింది. ఇక్కడ మానవుడై పుట్టి పక్కని సహాయకులుగా ఉన్నది కోతులున్నాయి. హనుమంతుడి చేతిలో గద పెడతారు మీరంతా, కానీ హనుమంతుడు ఎక్కడైనా గదతోడు యుద్ధం చేశాడని యుద్ధంలో ఉందా అండి? లేదు. కోతులకి ఆయుధాలు లేవు. నఖాయుధ దంష్ట్రాయుధ. అలాంటి వాళ్ళతోటి యుద్ధం చేశాడు. రాక్షసాః ఏన మరణం యాంతి. అందుకని రామ. ఇక తరువాతది అభిరామేణవా పునః. అతని సౌందర్యాన్ని చూస్తే, రాముడి సౌందర్యాన్ని ఎలాంటి వాళ్ళు తల్లకిందులైపోయేలా అలాగే చూస్తూ ఉండేవారట. శూర్పణఖకి ఎన్నేళ్ళండి? రావణాసుడి చెల్లెలు. రావణాసుడు ఎప్పటివాడు? దశరథుడికి ముత్తాత గారి కాలం నాటివాడు. దశరథుడు ఎన్నేళ్ళు బతికాడు? 60,000 సంవత్సరాలు. ఆయన ముత్తాత గారు ఎంత? అలాంటి ముసలావిడ రాముణ్ణి చూడగానే పొడుచు పిల్ల వేషం వేసుకొచ్చేసింది రాముడి సౌందర్యం చూడగానేను. అందుకని అలాంటి అద్భుతమైన సౌందర్యాన్ని కలిగిన వాడు గనక రాముడు.
అంతేకాదు శ్రీం రామాయ నమః, ఓం రామాయ నమః అనక్కల్లా, రామాయ నమః అని అంటే సరిపోతుంది. రామ్ రామాయ నమః, శ్రీం రామాయ నమః. ఇది కూడా అద్భుతమైన మంత్రమని వేదమే చెప్తోంది. అందుకని అలాంటిది. ఇక రాక్షసాః మర్త్యరూపేణ రాహు ఆహు మనసిజం యథా, రాక్షసులందరినీ కూడా వధించడానికి మర్త్య రూపంలో వచ్చాడు. రాజ్యార్హాణం మహీభృతాం ధర్మ మార్గం చరిత్రేణ జ్ఞాన మార్గంచ నామత. అందుకని చెప్పి ఆయనకి రాముడని పేరుట. రాముడిగా వచ్చి ఏం చేశాడు? ఎందరెందరో మహారాజులకి తాను ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. రాజ్య పరిపాలనలో కానీ, రాజ్యంలో ఏదో చేయడం కానీ. సీతాదేవిని సరే పక్కనట్టే పెడదాం, తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. అలాగా రాజ్య పరిపాలన అంటే అలాంటిది. ఒక్కసారి రాముడి పట్టాభిషేక సరిగ్గా చదవండి. దాంట్లో పరిపాలనలో ప్రజలంతా ఎలా ఉన్నారో మీకు తెలుస్తుంది. అందుకని రామ. అంతేకాదు రమంతే యోగినః అనంతే నిత్యానందే చిదాత్మని ఇది రామనామ పదేనాసౌ పరబ్రహ్మ అభిధీయతే. అంచేత ఈ రామశబ్దం ఎలాంటిదట? ఎవరినైతే రామరామని కొనుక్కున్నట్టయితే పరమాత్మని తలిచినంత ప్రయోజనం వస్తుంది. ఇంకొక చిన్న సరదా లాంటి మాట చెప్పేసి ముగించుకుందాం. ఒక రాజుగారి దగ్గరికి అడవిలో బందిపోట దొంగలు పట్టుకొచ్చారట. వచ్చేసరికి రాజుగారు అడిగారట, ఎరా ఎక్కడుంటారా మీరు? సంస్కృతంలో అడిగాడు. వనేచ రామ అన్నట్ట. అనేసరికి రాజుగారి మొహంలో కోపం తగ్గిపోయింది. అయిందాకా ఉండి ఏం చేస్తుంటారా? వసుచ హరామ అన్నట్ట. మేము సంపదలంతా దోపిడీ చేస్తుంటామండి. ఏమిట్రా ఇలా మాట్లాడతాడు, మీకు భయం లేదా అన్నట్ట. నా భయం స్మరామ, మళ్ళీ భయాన్ని స్మరించమన్నట్ట. మరి మా రాజభటులు మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తే ఎలా తప్పించుకుంటారు అంటే, వీరప్పన్ మా దగ్గర లాంటి వాడేనండి, అందుకని మేము నదీస్తరామ అన్నట్ట. రాజుగారు కుర్చీలోంచి లేచి సింహాసనం మించి కిందకొచ్చి ఆ బంతిపోటు దగ్గర దండం పెట్టాట. ఇదేమిటన్నారు? ఏం లేదు, యాదృచ్ఛికంగా రామశబ్దం పలికితే పాపాలన్నీ పోతాయని ఋగ్వేదం చెప్తోంది. వీడు దుంపదగా చరామ వనేచరామ వసుచాహరామ నదీంస్తరామ నా భయం స్మరామ, రామ 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 అంటూ అర్థం లేకపోయినా పదంలో ప్రయోగించాడు వీడు. ఇక వీడి పాపాలే ఉంటాయి అన్నట్ట. పాపం ఇదొక చమత్కార కవిత. అది రామనామంలో ఉన్న గొప్పతనం. అందుకనే మన తెలుగు వాళ్ళం ఆశ్చర్యం కలిగించాలి. రామరామ ఎంతమంది జరిగిందా అంటాడు. అది పద్ధతి. 10 మంది కలిసి పెడుతున్నారు, అది రామదండండి అలా పెడుతున్నారు. వాడు చెప్పిన మాట వింటుంటాడు, వాడు రాంబంటండి అంటారు. ఎక్కడ పడితే అక్కడ రామ్ 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 రామ్. ఇది పద్ధతి అనమాట. ఆఖరికి ఇద్దరు కొట్టుకున్నారట. కొట్టుకుని ఇటువైపు నీకు నాకు రామ్ రామ్. మధ్యలో ఆయన ఏం చేశాడండి? ఇది రామనవమి గొప్పతనము, రామనామము గొప్పతనము. ఆఖరికి చిలుకని కూడా రామచిలక అంటాం. పిల్లలకి పాటలు నేర్పేటప్పుడు పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలకల్లా తెలుగు పదం రామ ఎంత తేలిగ్గా పలుకుతామండి మనం హాయిగానది. అది విశేషం. అలాంటి రాముని అనుగ్రహం మీకందరికీ లభించుగాక. ఆశాసనం. స్వస్తి.